వరంగల్లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఇక మరోవైపు వినయ్ భాస్కర్ 6 హత్యలు చేయించాడని, అనిశెట్టి మురళి హత్యలో కూడా వినయ్ భాస్కర్ హస్తం ఉందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇరువురు నేతల కామెంట్స్ పై 2 పార్టీల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ఎస్ ఆనంద్, గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి మధ్య మాటలు తూటాలు పేరుతున్నాయి. గతంలో వరంగల్ నయం నగర్ నాలకు సంబంధించిన క్రెడిట్ వార్ కట్టింది నేనే, నా హాయంలో కట్టారని చెప్పేసి ఒకవైపు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, దాని తర్వాత నయన్ రాజేందర్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చాకనే నాలా పనులు పూర్తి చేశాం, మీరున్నప్పుడు వరదలకు కారణమయ్యారని చెప్పేసి నయన్ రాజేందర్ రెడ్డి అప్పట్లో కూడా పెను సంచలనంగా మారింది. వారి మధ్యలో మాటలు తూటాలు పేరిన పరిస్థితి. దాని తర్వాత కూడా అడపదడప ఇరువురు నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వస్తున్నారు. గతంలో ఒక వారం రోజుల క్రితం నుంచి కూడా భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న చెరబండ రాజు కాలనీకి సంబంధించిన బాధితులను వాళ్ళని అక్కడ ఇల్లులు కూల్చివేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నేతను కలవడం, వాళ్ళ తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళకు ఇల్లు కూల్చివేయద్దు, వాళ్ళకు వాటర్ సరఫరా కూడా అందించాలని చెప్పేసి ఒకవైపు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు వినయ్ భాస్కర్ నైతికంగా విజయం సాధించారు, మీరు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒకవైపు వినయ్ భాస్కర్ నయన్ రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేస్తారు. దానికి ప్రతిగా నిన్న సిపిని కలిసిన అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి వినయ్ భాస్కర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ కు పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ చేయాలి. గతంలో 6 హత్యలు వినయ్ భాస్కర్ చేయించారు. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన అనిశెట్టి మురళి హత్య కేసులో కూడా వినయ్ భాస్కర్ ప్రమేయం ఉంది. గతంలో ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్ గా కొనసాగుతున్న తోట పవన్ పై కూడా వినయ్ భాస్కర్ దాడి చేయించారు. దాడులు చేసే సంస్కృతి వినయ్ భాస్కర్ అని చెప్తూ నిన్న నయన్ రాజేందర్ రెడ్డి కామెంట్స్ చేయడం పట్ల ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటల దాడి ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ సంబంధించిన కొంతమంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత సోషల్ మీడియాలో వైరంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్పొరేటర్ కాంగ్రెస్ కార్యకర్తలపై ఎలా దాడి చేస్తారని చెప్పేసి ఒకవైపు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కానీ ఈ నేపథ్యంలోనే ఒకవైపు వినయ్ భాస్కర్ అక్కడ ప్రజల తరపున పోరాటం చేస్తున్న నాపైన ఏ విధంగా ఆరోపణలు చేస్తారు, ఒకవైపు పీడీ యాక్ట్ పెట్టి వినయ్ భాస్కర్ ని నగర బహిష్కరణ చేయాలని చెప్పేసి ఏదైతే నయన్ రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు, ఈ కామెంట్స్ పట్ల ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఈ విషయాన్ని అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటికే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షంలో ఉన్న మాకు ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్న మాపైన మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇచ్చిన హామీలన్నీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసమే నయన్ రాజేందర్ రెడ్డి ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారం కాస్త ఒకవైపు అంత పెద్ద మాట పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ చేయాలని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా ఎలా మాట్లాడతారని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. ఈ గొడవ కాస్త ఎలా దారి తీస్తుంది, గతంలో ఎప్పుడో 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్యకు సంబంధించి ఇప్పుడు ఆ వ్యవహారాన్ని ముందుకెళ్ళ వేస్తున్నారు. 6 హత్యలకు సంబంధించి వినయ్ భాస్కర్ కు ఏ విధంగా ఆపాదిస్తారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటుంటారు. మరొక వైపు కూడా ఖచ్చితంగా కూడా వినయ్ భాస్కర్ కి ఇలాంటి నేర చేరుతుంది, గతంలో అనేక దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పడం పట్ల చూస్తుండేవారు. ఇదైతే చిలికి గాలివారగా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, ఒకవైపు మొన్నటి వరకు నయన్ నగర్ నాలా కాస్త క్రెడిట్ వార్ కాస్త ఇప్పుడు వ్యక్తిగత దాడులు, ప్రతి దాడులు, ప్రతి విమర్శలకు దారి తీస్తుందని చెప్పేసి ఒకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆనంద్, థ్యాంక్ యూ రాము.
శక్తులను పిలిచి రాత్రిపూట ముసలి అనకుంటా మైల అనకుంటా బయటికి పిలిచి తాగొచ్చి బెదిరించి గుడిసెలు తీయకుంటే మరి ఇబ్బందులు పడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా నా 20 ఏళ్ళ ప్రజాప్రతినిధిగా నీ అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిని కూడా ఒత్తిడి చేయలేదు, ఏ ఒక్క పోలీస్ అధికారి పైన జులుం చూపెట్టలేదు. నేను చెప్తున్నా 2 ఏళ్ళు ఓపిక పట్టినా నీ చిలిపి మాటలు, చిలిపి చేష్టలు, పిచ్చి మాటలు, పిచ్చి కూతలకు నేను జవాబు చెప్పలేదు. ఎందుకంటే పాపం నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీలా పైరేవులు చేసుకుంటా తొలి అడుగు వేసినావు. మంత్రుల దగ్గర సిఫారసు లెటర్లు తీసుకుపోయి పైరేవులు చేసుకొని కమాయించినావు, మాయ మాటలు చెప్పినావు, మంత్రులకు ఒక దళారీగా ఉండవు, పోనీ అడ్డిబాబు గుడితే గెలిచినావు. నువ్వు కొంచెం అవగాహన ఉంటుంది, కొంచెం రాజ్యాంగం తెలుసుకోవాలి, ఒక ప్రజాప్రతినిధిగా ఏ తీరుగా వివరించాలనో నువ్వు మారుతావు అనుకోని చెప్పి ముస్లిం మతాన్ని భాషని తర్వాత నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా. ఒక్కొక్కరిని వినయ్ భాస్కర్ నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండే ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంట ఇనొచ్చు. కానీ నీకు రాజేందర్ రెడ్డి ఇన్నాడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నగర బహిష్కరణ చేయాలి వినయ్ భాస్కర్ని. ఆ రోజు కూడా వాస్తవం చెప్తాను, అన్షెట్టి మురళిని చంపింది కూడా వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించిండు అని చెప్తాను. ఇవాళ 6 మర్డర్లు చేయించిండు. ఇవాళ వడ్డపల్లిలా ఒక ముస్లిం మతాన్ని భాషని తర్వాత ఒక గౌడుని ఇన్ని చేసిన వీళ్ళే. ఇవన్నీ ఎంక్వైరీ చేసి బయటికి